విజయవాడ ప్రసాదంపాడు వైఎస్ఆర్సీపీ నేత కొమ్మా కోట్లను అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు పటమట పోలీసులు. సత్యవర్ధన్ కేసులో ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అరెస్టుపై పోలీసులు మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. దీంతో కొమ్మకోట్లు కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. సంబంధం లేని కిడ్నాప్ కేసులో తనను ఇరికించారన్నారు కొమ్మకోట్లు. అక్రమ అరెస్టుపై న్యాయ పోరాటం చేస్తానని, న్యాయమే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ లోకేష్ మనకి అందిస్తారు. లోకేష్, డీటెయిల్స్ ఏంటి? సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అశోక్ మనకి విజయవాడ నుంచి అందిస్తారు. అశోక్, డీటెయిల్స్ ఏంటి? కిడ్నాప్ కేసులో ఇప్పటివరకు కూడా 12 మందిపై కేసులు నమోదు చేసిన పరిస్థితి. దీంట్లో క్రమంగా ఒక్కొక్కరిని వైఎస్ఆర్సీపీ నేతలను టార్గెట్ చేస్తూ అక్రమంగా ఈ కేసులో అరెస్టులు చేసుకుంటూ వచ్చారు. అయితే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేత కొమ్మా కోట్లుకి సంబంధించి ఆయన ఈ రోజు కూడా పటమట పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ తరలించి అక్కడి నుంచి కోర్టుకు తీసుకోవాలి. అయితే ఈ పోలీసులు తనపై పెట్టిన ఈ అక్రమ కేసులపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనకు సంబంధం లేని సత్యవర్ధన్ ఎవరో తెలియకుండానే కూడా తనపై అక్రమంగా పోలీసులు కేసులు నమోదు చేశారు. కేవలం ప్రభుత్వ ఒత్తిడితో ఈ తరహా వ్యవహరిస్తున్నారు కానీ ఖచ్చితంగా దీని మీద న్యాయ పోరాటం అయితే కూడా చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సత్యవర్ధన్ కేసులో ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని దాదాపుగా 4 నెలల పాటు అరెస్టు చేసి ఆయన రిమాండ్ లో ఉంచిన పరిస్థితి. అదే సమయంలో ఇంకా మిగిలిన 10 మంది నేతలను కూడా అదే తరహాలో అరెస్టులు చేసిన పరిస్థితి. తాజాగా కొమ్మా కోట్లను కూడా పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. అయితే ఈ పోలీసుల తీరును ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు కాబట్టి ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తామని కూడా స్పష్టం చేసిన పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ అశోక్.